ఈరోజు జూలై 29వ తేదీ బుధవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,600 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,22,469 పలుకుతోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు తగ్గినట్లు గమనించవచ్చు. డాలర్ విలువ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే మెజారిటీ ప్రజలు ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక స్థిరంగా ఉంచినట్లయితే బంగారం ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో ఈక్విటీ షేర్లు నష్టపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రత్యామ్నాయంగా గోల్డ్లో ప్రవేశపెడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటాయో అప్పుడు బంగారంలోనే పెట్టుబడులు బయటకు తీసి ఈక్విటీ మార్కెట్లో జొప్పించేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారం ధరలు గత ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 70% వరకు పెరిగినట్లు గమనించవచ్చు. కానీ ప్రస్తుతం బంగారం ధర తగ్గుతూ ఉంది. దీనికి తోడు ఆషాఢ మాసం కూడా కావడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఆషాఢ మాసంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగల షాపుల యజమానులు తమ నగల డిజైన్లపైన డిస్కౌంట్ అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ఉన్న నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధర భవిష్యత్తులో తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచితే బంగారం ధరలు కొంతకాలం పాటు స్థిరంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం ప్రస్తుతం అనధికారికంగా ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. ఇది బంగారం ధర పెరగడానికి దోహదపడుతోందని చెప్పవచ్చు. సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా డాలర్కు డిమాండ్ పెరిగి డాలర్ విలువ పెరుగుతుంది. అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.